భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. అది కోట్లాది మంది హృదయాలలో ఒక బలమైన సెంటిమెంట్. మైదానంలో టీమిండియా తరపున అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ దేశానికి చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడాకారులుగా ఎదిగారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి లెజెండ్స్ తమ అసాధారణమైన ఆట తీరుతో పిచ్ పై రికార్డుల వేట సాగించడమే కాకుండా మైదానం వెలుపల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. సుదీర్ఘ కెరీర్ కాల పరిమితి, వేలాది పరుగులు గెలిపించిన కీలక మ్యాచ్ల ఆధారంగా వీరు సంపాదించిన ఆస్తుల వివరాలు షాక్ నిస్తాయి. ఈ ధనవంతుల జాబితాలో అగ్రస్థానాల్లో నిలిచిన గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దాదాపు 24 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టును సేవలు అందించారు. ప్రపంచ రికార్డు స్థాయిలలో 34,357 పరుగులు చేసిన సచిన్ ఆస్తి విలువ 1,250 కోట్ల రూపాయలుగా ఉంది. ఆయన తర్వాత స్థానాలలో ఉన్న ఎంఎస్ ధోని ఆస్తి 1,060 కోట్ల రూపాయలుగా ఉంది. 15 సంవత్సరాల కెరీర్లో 17,266 పరుగులు సాధించి 3 ఐసీసీ ట్రోఫీలను అతడు తన టీంకి అందించాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆస్తి 1,050 కోట్ల రూపాయలుగా ఉంది. 18 సంవత్సరాలుగా అతడు ఇప్పటికే 27,000 పరుగులకు పైగానే పరుగులు పూర్తి చేసి భారత్ సాధించిన అత్యధిక చేజింగ్ విజయాలలో ఒంటి చేతితో గెలుపును ఖరారు చేసిన దిగ్గజ క్రికెటర్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందాడు. 2026 ఐపీఎల్ ఫైనల్స్ తో జీటీపై ఆర్సీబీ గెలుపుతో కీలక పాత్ర పోషించిన కోహ్లీ చేజింగ్ ఎబిలిటీ మరోసారి చర్చకు వచ్చింది. మిగతా టాప్ క్రికెటర్ల విషయానికి వస్తే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్తి 350 కోట్ల రూపాయలు. 14 ఏళ్ల కెరీర్ లో 17,253 పరుగులు చేసి 2 టెస్ట్ త్రిశతకాలతోని భారత్ కు పవర్ఫుల్ పునాది వేసిన మెట్టి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 ప్రపంచ కప్పుల హీరో యువరాజ్ సింగ్ ఆస్తి 291 కోట్ల రూపాయలు. 17 ఏళ్ల పాటు మిడిల్ ఆర్డర్ ఆల్రౌండర్ గా 11,778 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్ గా నిలిచారు. అలాగే ఒత్తిడి వాతావరణంలో ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన గౌతమ్ గంభీర్ ఆస్తి 265 కోట్ల రూపాయలు. అతడు 13 ఏళ్లలో 10,324 పరుగులు చేయగా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఆస్తి 215 కోట్ల రూపాయలు. 13 ఏళ్లలో 7,967 పరుగులు సాధించి లోయర్ ఆర్డర్ ఫినిషర్ గా నిలిచాడు. పవర్ హిట్టర్ రోహిత్ శర్మ ఆస్తి 214 కోట్ల రూపాయలు. 19 ఏళ్లుగా ఆడుతూ 19,000కు పైగా పరుగులు చేయగా క్లాసిక్ వెటర్నర్ బ్యాటర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆస్తి 197 కోట్ల రూపాయలు. ద్రావిడ్ 16 ఏళ్లలో 24,208 పరుగులు సాధించారు. చివరిగా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆస్తి 160 కోట్ల రూపాయలు. ఆయన 16 ఏళ్ల కెరీర్ లో 13,214 పరుగులు చేసి విదేశాల్లో టెస్టులు గెలవడం నేర్పిన తొలితరం లెజెండ్ గా నిలిచారు. ఈ స్టార్ క్రికెటర్లందరూ తమ కష్టార్జితంతో ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు దేశ విదేశాలలోని విలువైన స్థిరాస్తులను, లగ్జరీ ఇళ్లను సొంతం చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ కు ముంబైలోని పోష్ బంద్రా ప్రాంతంలోని మల్టీ స్టోరేడ్ లగ్జరీ బంగ్లాతో పాటు లండన్ లో కూడా ఒక విలాసవంతమైన ప్రాపర్టీ ఉంది. విరాట్ కోహ్లీకి ముంబైలోని వర్లీ ప్రాంతంలోని అరేబియా సముద్రం ఎదుట అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ తో పాటు గురుగావ్ లోని ఒక అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. ఇక రోహిత్ శర్మ సైతం ముంబైలోని అహూజా టవర్స్ లో 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన 4 BHK అపార్ట్మెంట్ ను సొంతం చేసుకున్నారు. మరోవైపు మెట్రో నగరాలకు దూరంగా ప్రశాంతమైన ప్రదేశాలలో ఫామ్ హౌస్ లు నిర్మించుకోవడానికి కొందరు మొగ్గు చూపారు. ఎంఎస్ ధోనికి తన సొంత ఊరైన రాంచీలో దాదాపు 7 ఎకరాల విస్తీర్ణలో విస్తరించిన కైలాసపతి అనే అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడే అతడు తన బైక్స్, లగ్జరీ కార్ల కలెక్షన్లను ఉంచుతారు. యువరాజ్ సింగ్ ను చండీగఢ్ లోని విలాసవంతమైన బంగ్లాతో పాటు గోవాలోని హిల్ టాప్ పై ఒక అద్భుతమైన హాలిడే హోమ్ ఉంది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్లకు ఢిల్లీలోని హౌస్ కాస్, రాజేంద్ర నగర్ వంటి ఏరియాలలో కోట్లాది రూపాయల విలాసవంతమైన కోటల్ లాంటి ఇళ్లు ఉన్నాయి. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్లకు ముంబై, బెంగళూరులతో పాటు విదేశాలలో సైతం కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీరంతా రియల్ ఎస్టేట్ సహా పలు స్టార్టప్లు కంపెనీలలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తున్నారు. అదే సమయంలో లగ్జరీ కార్ల సేకరణలో కూడా ఇతరుల కంటే టాప్ లోనే ఉన్నారు.